అంటే మనకి ఒక మంత్రిగా ఎంతో కొంత పేరు తెచ్చుకోవాలని ఉంటది. అట్లనే ప్రజల్లో మమేకం అవ్వాలని ఉంటది. కానీ ఈ మోర్థా లేదంటే మోంధా తుఫానుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి గాలిని చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. అయితే పాపం ఆయనకి కూడా తెలీదు. తాను చేసిన ఒక ప్రకటనతో ఇలా డిప్యూటీ సీఎం తాలూకు ఒక చిన్న డ్యామేజ్ జరుగుతుందని. అది ఏంటి అంటే ఉదయము ఒక న్యూస్ ఛానల్స్లో చూశానమాట. పవన్ కళ్యాణ్ గారు పలానా చోట పర్యటిస్తున్నారు, పంట నష్టం అంచనా వేస్తున్నారు, రైతుల్ని కలిసి అడిగి తెలుసుకుంటున్నారు నష్టం వివరాలు అని. ఆ సందర్భంలోనే ఆయన ఒక హామీ ఇచ్చినట్టు, అలానే ఎంత నష్టం ఏంటి దాని గురించి మాట్లాడినట్టు చూశానమాట. అది ఏంటి అంటే ఈ మన చాలా డ్యామేజ్ జరిగింది, ఎక్కువగా పంచాయతీరాజ్ శాఖకే డ్యామేజ్ జరిగింది, తొందరలోనే చేపిస్తాము, అది ఇది సంథింగ్. ఏది మీకు అక్కడ పెడతాను చూడండి. ఇది ఈ 2 పత్రికలు కూడా మీరు నేను చెప్పిన దానికి ఆధారంగా చూడొచ్చు. ఆ తర్వాత బెబ్బే లేదు, ఆ తర్వాత చూశాను నేను ఎక్కడ ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఇంకెక్కడ రాలేదు. నేను చూశానా, నా కళ్ళు పొరపడ్డాయా, తప్పేమన్నా అనుకున్నాను. బట్ వెతికిన తర్వాత కనపడింది, మనం కరెక్ట్గానే చూసాం. అదే మధ్యాహ్నం 3:30కి అకస్మాత్తుగా ప్రెస్ మీట్ ఉందని చెప్పేసి, అకస్మాత్తుగా కాదు, ఇదంతా ప్రీ ప్లాన్డే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పంట నష్టం మీద ఎంత నష్టం జరిగింది అనేది ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అనేది దాని సారాంశం పెట్టారు 3:30కి. దాంతో అన్నీ అయిపోయాయి. అప్పుడు శాఖల వారీగా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది అనేది తెలియజేశారు. అది మొత్తంగా R&B శాఖలో దాదాపు 2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఎక్కువ నష్టం దాంతోనే. మొత్తం మీద 5,765 లేదంటే 5,600 సంథింగ్, 5,000 చిల్లర, 5,000 కోట్ల చిల్లర నష్టం వాటిల్లింది ఈ మోంథా తుఫాన్తో అని చెప్పేసి తేల్చేశారు. శాఖల వారీగా చెప్పినప్పుడు ఏంటంటే ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మొత్తం ఎంత నష్టం అంటే 8 కోట్లు. ఇది ఎక్కువ నష్టం పంచాయతీరాజ్ శాఖకే వాటిల్లింది అని చెప్పడము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు శాఖల వారీగా వెల్లడిస్తే ఎంత నష్టం వచ్చిందయ్యా అంటే 8 కోట్ల నష్టం. ఇప్పుడు చెప్పండి, గాలి తీసినట్ట కదా? అంటే అందరూ బయట తిరుగుతున్నారు, పేరు తెచ్చుకుంటున్నారు, జనంలో కలుస్తున్నారు, జనం తాలూకు బాధలను వింటున్నారు. అలాంటప్పుడు నేను కూడా వెళ్ళకపోతే ఎలా, నేను వెళ్ళాలి, పేరు తెచ్చుకోవాలి అని ఉంటుంది. కానీ బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వేదం. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పిన మాటే శాసనం. నష్టం ఎంతైనా సరే 5,000 కోట్ల చిల్లర చెప్పారు కదా. ఇప్పుడు ఆ నష్టానికి సంబంధించి సాయం ఎంత రాబడుతున్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్కోరింగ్కి అవకాశం ఉంటుంది. కావాలంటే నేను ఈ సందర్భంగా ఢిల్లీ పెద్దలకి విన్నవిస్తున్నాను, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి ఒక చిన్న ట్వీట్ చేయొచ్చు. ఇక్కడ ట్విట్టర్లో చేస్తే కాస్త కూస్తో అక్కడ వస్తే మేము అడిగాము, మా విజ్ఞప్తి కూడా మన్నించారు అని చెప్పేసి చెప్పుకోవడానికి ఉంటుంది. బట్ ఎంతసేపు మనకి అంటే నిజంగా కూడా మనసులో ఉంటుంది. ఈ నేను ఏంటి సడన్గా అయింది ఉంటుందన్నమాట మనసులో. ఏది ప్రజల దగ్గర నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళు ఆదుకుంటారనే భరోసా ఇవ్వాలి అని. బట్ అక్కడ లిమిటేషన్స్ ఉంటాయి. ఇది ఎంత కాదన్నా కోalition గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వంలో సొంతంగా మనకంటూ మన హీరోయిజం ఎలివేట్ చేసుకోవడానికో మరొక దానికో ఛాన్స్ ఉండదు. దట్టు నిన్న మొన్న చూసిన ఎలివేషన్స్ చూసే ఉంటారు మీరు. ఎవరికి పేరు బాగా వినిపించారు, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఎలివేషన్స్ వేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ఏం తగ్గల. వైఎస్ఆర్సీపీ మీద అనవసరంగా వీళ్ళందరూ ఏదో పెద్ద మీడియాలో, సోషల్ మీడియాలో నానా రభస చేస్తున్నారు, వీళ్ళకి వేరేదే పట్టదా అన్నట్టు ఏదో చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేంత వాళ్ళు చేశారు, వాళ్ళ ఎలివేషన్లో వాళ్ళు ఇచ్చుకున్నారు. బట్ ఇక్కడ మన జనసేనకు సంబంధించి ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంక అందరూ మంత్రులే. ముఖ్యమంత్రి ఆజ్ఞలు ఇవ్వగలరు కానీ ఉప ముఖ్యమంత్రి గారు ఏమీ ఇవ్వలేరు. వాళ్ళు ఇచ్చిన వాటిని శిరసావించగలరు, అమలు అయ్యేలాగా చూడగలరు. ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం వెనకబడ్డామేమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ మనకి రావచ్చు, మన పార్టీ వాళ్ళకి రావచ్చు. మరి దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి? రియల్గా మనము క్షేత్రస్థాయిలో దిగాలి, సమీక్షలు జరపాలి,
పర్యటన జరపాలి. బట్ తుఫాను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసినట్లే వచ్చింది, నష్టం చేకూర్చింది, వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక మంత్రులందరూ పులవమంటూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు ఇంత అంత అని చెప్పేసి. బట్ ఇక్కడ ఈయన అనుభవ రాహిత్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ది, నా శాఖ ఎక్కువ నష్టం జరిగింది అన్నట్లుగా మాట్లాడటం. ఇలా మాట్లాడటం ద్వారా అంత నష్టం అయితే రేపొద్దున సాయం వచ్చినప్పుడు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మనకి అంత స్థాయిలో ఇస్తారా లేదా కూడా చూడాలి. ఇప్పుడు మొత్తం మీద 5,000 కోట్ల రూపాయల చిల్లర, దాదాపు 6,000 కోట్లు అనుకోండి. 6,000 కోట్ల నష్టం జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు కల్లా ఒక అంచనాకు వచ్చినప్పుడు దీని మీద కేంద్రానికి విజ్ఞప్తులు, లేఖలు రాయటము, ఎక్స్లో అంటే ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి, జనరల్గా జరిగాయి. ఈ జరుగుతున్న క్రమంలో మరి మన పాత్ర ఏంటి? మనకి మోడీ గారు చాలా ఆప్తుడని చెప్తారు. పైగా ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని చెప్పేసి మనమే చెప్పుకున్నాం. ఇంకొక అడుగు ముందుకేసేసి ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ అన్నారు. మరి ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు ఈ రోజు వరకు కేంద్రం నుంచి ఒక మాట కూడా ఊరక ఆరాధీశారు, అడిగి తెలుసుకున్నారు తప్పితే ఒక మాట కూడా ఇంత సాయం చేస్తున్నాం అని చెప్పలేదు. ఇదే ఏ బీహార్కో జమ్మూ కాశ్మీర్ దగ్గర ఏదైనా వరదలు వస్తే వెంటనే ఎలా స్పందించేసేవాళ్ళు? ఇది వివక్షే, ఖచ్చితంగా వివక్షే. కాదు అనుకున్నారనుకోండి, మనం చేయగలిగింది ఏమి లేదు. బీజేపీ పెద్దలు ఇప్పుడు ఎంత సాయం ప్రకటించబోతున్నారు? ఖచ్చితంగా మనం అంచనా వేసినంత అయితే వాళ్ళు ఇవ్వరు. మనం బెజవాడకు సంబంధించి వరదలు సంభవించినప్పుడు మనం ఏం చేయగలిగాము? ఇంత సాయం కావాలి, అంత సాయం కావాలన్నా ఎంత వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణకు సంబంధించి కూడా అదే జరుగుతూ ఉంటుంది. తెలంగాణలో అయితే యాంటీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి కాస్త కూస్తూ కేక పెట్టడానికి ఉంటుంది. ఇక్కడ కేక పెట్టడానికి కూడా ఉండదు అనమాట, గిల్లించుకోవాలన్నట్టు ఉంటుంది. ఇంకా మేమిచ్చిందే చాలా పెద్ద సాయం అని చెప్పగల సమర్థులు కూడా బయలుదేరుతారు, ఖచ్చితంగా బయలుదేరుతారు. చూడండి, ఇప్పుడు వరంగల్ మునిగిపోయిందని రాత్రి నుంచి నానా హంగామా చేస్తున్నారు. కానీ ఒంగోలు పట్టణం 10 కాలనీలు ఇప్పటికీ నీటిలోనే మునగలో ఉంటే దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడరు, దాన్ని పెద్దది చేసి చూపించరు. ఇదేనమాట దౌర్భాగ్యం. మనకి అన్ని నీళ్లు ఇళ్లలోకి వెళ్ళినప్పుడు దాని గురించి ఊరికే మనం ఇంత నష్టం అంత నష్టం అనటం కాదు. క్షేత్రస్థాయిలో మీడియా అంతా ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి క్షేత్రస్థాయిలో అక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చూస్తున్నారు? ఒంగోలు పట్టణాన్ని తీసుకోండి, నెల్లూరు, గూడూరు ఇవన్నీ కూడా చూడండి, బాపట్ల దగ్గర చూడండి. అంటే మనకి ఎంతసేపు ఫోకస్డ్గా ఉన్నంతవరకే, ఫోకస్లో ఉన్నంతవరకే చూస్తారు. ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం. తుఫాను సాయం అప్పుడే బ్యానర్లు కూడా తయారు చేసి అదొక కార్యక్రమంలాగా పెట్టడం అవసరమా? తుఫాను సాయాన్ని ఏ హడావిడి లేకుండా ఇచ్చేసేయాలి కదా. ఫోటోలకు ఫోజులు ఇస్తే ఇవ్వడం ఏంటి? నేను విమర్శ చేస్తున్నాను దీని మీద అంటే ఖచ్చితంగా చేస్తున్నాను. ఈ రోజున వాళ్ళందరికీ ఆహార పదార్థాలు అందజేస్తున్నారు అంటే అందజేసేసి వెళ్ళిపోవాలి. కానీ ఫోటోలకు ఫోజులు వచ్చినట్టు ఇవ్వటం ఏంటి? దట్టు అంటే దాని అర్థం ఏంటంటే మీడియా ఫోకస్గా ఉన్నంత వరకు మనం అన్ని రకాల శాఖలో పడతాం. ఆ తర్వాత ఆ నీళ్లు బయటికి పోయే మార్గం ఏంటి? ఇవన్నీ ఎవరు చూస్తారు? అన్ని ఊర్లలో కనీసము ఈ తెలివిగల మంత్రి ఇంకా సాయం అందాల్సి ఉంది, మన కార్యకర్తలందరూ అక్కడికి వెళ్ళి చూడాలి అని ఒక పిలిపిచ్చినా కూడా ఇమేజ్ బాగా పెరిగి ఉంది. అనవసరంగా ఈ నష్టం గురించి మాట్లాడేసి ఇప్పుడు తీరా చూస్తేనేమో మొత్తం నష్టంలో ఇది 5,000 కోట్లలో 8 కోట్లు అంటే ఏ మూలకు వచ్చినట్లు? కనీసము 1% కూడా లేదు కదా. ఇది నేను చెప్పదలిచింది. ఇది కేవలం ఎవరినో టార్గెట్ చేసి చెప్తున్నది కాదు, కళ్ళ ముందు కనబడుతున్న లెక్కలు అన్నమాట ఇవి. అలా మనం అత్యుత్సాహంతో నేను ఉన్నాను అని ఇలా బయలుదేరినప్పుడు వచ్చే సమస్యలు అన్నమాట కోయిలేషన్ గవర్నమెంట్స్లో. రేపొద్దున పేపర్లో హెడ్లైన్లు ఇవే ఉంటాయి, కావాలంటే మీరు హ్యాపీగా చూడొచ్చు. చూసిన తర్వాత నేను చెప్పింది వాస్తవమా కాదా మీరే బేరేజు వేసుకోవచ్చు. అదనమాట సంగతి.